హాయ్ అండి. వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు సీజనల్ స్పెషల్ అండ్ ఆంధ్ర స్పెషల్ పప్పు రెసిపీ చూపిస్తున్నానండి. అదే వంకాయ మామిడికాయ పప్పు అండి. ఈ వంకాయ మామిడికాయ పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ ముక్కలు తగులుతుంటే పప్పు ఇంకా రుచిగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కందిపప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఆ కందిపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులో నేను ఒక పెద్ద సైజ్ కప్పుతో 1 కప్పు కందిపప్పును తీసుకున్నానండి. తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని పులుపుకు తగినట్లుగా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడంత పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలండి వంకాయ ముక్కల్ని. వాటర్లో ఉప్పు నీళ్ళల్లో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అలా ఉప్పు నీళ్ళల్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి వంకాయలు రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఆ వంకాయల్ని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వాటర్ అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. మనకి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, మనకి వెజిటేబుల్స్, దాల్ కూడా బాగా ఉడికిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఆ పప్పుని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదండి, ఆ పోపు తిరగమాతని యాడ్ చేసేసుకోవాలి. తిరగమాతను కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆ తిరగమాత నెయ్యితో కూడా పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి నెయ్యితో పెట్టుకుంటే. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదండి, మనకి ఈ పప్పు బాగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ వంకాయ మామిడికాయ పప్పు తయారైపోయింది. ఇది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ కదండి. ఇది బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.